కాసేపటి క్రితం అయితే టాస్ అయితే జరిగింది, పట్నా పైరట్స్ గెలిచారు కాబట్టి ఫస్ట్ రైడ్ బెంగాల్ వారియర్స్ తీసుకుంటారు. कबड्डी 9 कबड्डी 8 कबड्डी 7 कबड्डी 6 कबड्डी 5 कबड्डी 4 कबड्डी 3 कबड्डी 2 कबड्डी 1 कबड्डी आट अनलिमिटेड. Last match Noida Leglo Maninder Singh 1492 rate points and still going strong. మరి టాస్ గెలిచి పట్నా పైరేట్స్ మ్యాట్ ఎంచుకున్నారు కాబట్టి ఫస్ట్ రైడ్ మనిందర్ సింగ్. టీమ్ లాస్ట్ 5 మ్యాచెస్తో మరి ఓటమి పాలే అయ్యింది అన్ని మ్యాచెస్లో. సో గెలవటం ఇంపార్టెంట్. ఒకవేళ గెలిస్తే కనుక మరి 11th స్పాట్లో ఉన్న టీం ఇంకొక అడుగు ముందుకేసే ఛాన్స్ ఉంది. చాలా చాలా టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నటువంటి బెంగాల్ వారియర్స్. మరి ఫస్ట్ రైడ్ బెంగాల్ వారియర్స్కి. అండ్ మొదటి రైడ్లోనే పాయింట్ అయితే సాధించింది దేవాంక్. రైడ్ పాయింట్లు కనుక చూసుకుంటే ఈ సీజన్లో 181 టాప్ రైడర్గా కొనసాగుతున్నాడు. యాస్ అదే కంటిన్యూ చేస్తాడంటే మరొక పాయింట్తో దాన్ని ఇంకాస్త ముందుకైతే తీసుకెళ్లాడు. నితేష్ కుమార్ స్ట్రాంగ్ డిఫెండర్ చెక్ చేసుకున్నాడు. కార్నర్ టు కార్నర్ అటాకింగ్ చేయకుండా మధ్యలో చిన్న పాజ్ ఇచ్చాడు. సో దట్ డిఫెండర్ తన పైకి వస్తే ఎస్కేప్ అవ్వచ్చు అన్నట్టుగా. సో ఆఫ్ కోర్స్ త్రూ అవుట్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు పట్నా పైరట్స్కి. స్పెషల్లీ పర్దీప్ ఉన్నారు వాళ్ళ లాంటి ప్లేయర్కి. అండ్ ఇక్కడ పర్దీప్ లాంటి బిగ్ రైడర్ ఒక షూ ఫిల్ చేయడానికి ఇద్దరు సెన్సేషనల్ రైడర్స్ ఉన్నారు, అయాన్ అండ్ దేవాంక్. మల్టీ పాయింట్ ఇది. ఈజీగా అయితే మిడ్ లైన్ చేరుకున్నాడు. మరొక పాయింట్ మల్టీ రైడ్ పాయింట్ అయితే సాధించాడు అయాన్ తన మొదటి రైడే. అండ్ సక్సెస్ఫుల్ అందించాడు. ఈసారి మాత్రం ఇక్కడ మనిందర్ సింగ్ ఎస్కేప్ అయ్యాడు. ఇక్కడ కూడా మల్టీ రైడ్ పాయింట్. ఇద్దరి మధ్యన పోటీ జరుగుతుంది. నోయిడా లెగ్లో ఇది లాస్ట్ మ్యాచ్ కాబోతుంది. అండ్ కంఫర్టబుల్గా బోనస్ అయితే తీసుకున్నాడు. కవర్ని పుల్ చేస్తూ వన్ టర్న్ తీసుకుంటూ ఈజీగా మిడ్ లైన్ చేరుకున్నాడు. అండ్ పట్నా పైరట్స్ 8 పాయింట్లు, బెంగాల్ వారియర్స్ 8 పాయింట్లు. ఇద్దరి మధ్యన పోటీ జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్ కూడా స్లోగా స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ మ్యాచ్ కూడా కొనసాగుతుంది. కానీ ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. రైట్ కవర్ నుంచి సాలిడ్గా టై హోల్డ్ చేశాడు. అది కూడా మైటీ మనిందర్ని ట్యాకిల్ చేశాడు. ఎప్పుడైతే ఫార్వర్డ్ మూమెంట్ చేశాడో సోలోగా టై హోల్డ్ తర్వాత హోల్ టీం కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. 1 versus 4. సో ఇక్కడ ఛాన్స్ తీసుకుంటాడా సందీప్. ఫస్ట్ రైడ్లోనే ట్యాకిల్ చేసింది. ఇక్కడ అనవసరమైన రిస్క్ చేయనక్కర్లేదు. డీప్గా వెళ్ళాడు మరొకసారి నితేష్ కుమార్. ముట్టగానే హోల్డ్ అయిపోయాడు అక్కడ రైడర్. ఎలాంటి ఎఫర్ట్ లేదు ఎస్కేప్ చేయడానికి. జబ్ తీసుకుందాం అనుకున్నాడు కానీ ఇన్ ది హెయిర్ మాత్రం ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు. సక్సెస్ అందించాడు నితేష్ కుమార్ బెంగాల్ వారియర్స్కి. 1 versus 7. సో బోనస్కి ఆపర్చునిటీ ఉంది ప్లేయర్కి. కాకపోతే డీప్గా వెళ్ళాలి అంటే ఫుట్ వర్క్ కొంచెం స్పీడ్గా ఉండాలి. అండ్ శుభం షిండే కాస్త తడబడ్డాడు. దాంతో మరి ప్రణయ్ రాణే ఇన్ఫాక్ట్ ప్లేయర్ మల్టీ పాయింటర్ డూ ఆర్ డై రైడ్లో రైట్ టైంలో రైట్ సబ్స్టిట్యూషన్ బెంగాల్ వారియర్స్కి. చెక్ చేసుకున్నాడు, బ్లైండ్గా వెళ్ళలేదు. మంచి బ్యాక్ ట్రాకింగ్ స్కిల్స్ అండ్ అవుట్వర్డ్ టర్న్ తీసుకున్నాడు గ్రిప్లోకి వెళ్ళకుండా. మల్టీ పాయింటర్. దీంతో స్కోర్స్ లెవెల్. అండ్ 1 versus 5 బోనస్కి అయితే అవకాశం లేదు. అండ్ పాయింట్ రావాలంటే కనుక డీప్గా వెళ్ళాలి. ఈసారి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. సాలిడ్గా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు సాగర్. అండ్ హోల్ టీమ్ కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. దేవాంక్ లాంటి రైడర్ని ట్యాకిల్ చేయడంలో సక్సెస్ అందించారు. చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ సింగిల్ టై హోల్డ్ తీసుకున్నాడు. తర్వాత సెకండ్ లెగ్ ని కూడా పుల్ చేశాడు. అండ్ తర్వాత టీమ్ సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. Do or die raid and drop super tackle opportunity పట్నా పైరట్స్కి. అండ్ చాలా క్విక్ రైడ్లో మరి సూపర్ ట్యాకిల్ జరిగింది. మొసలి పట్టు లాంటి ట్యాకిల్ చూసాము. రాక్ సూపర్ ట్యాకిల్ పట్నా పైరట్స్కి. దీంతో మరి 2 ట్యాకిల్ పాయింట్స్, ఒక రివైవల్ కూడా ఈ టీంకి. చాలా డీప్గా వెళ్ళాలనుకున్నాడు నితిన్. వెళ్ళకముందే డైవ్ చేశాడు ట్యాకిల్. బ్రిలియంట్ వన్. ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే మైటీ మనిందర్.
అండ్ ఫుట్ వర్క్ ఒకే దగ్గర చేస్తున్నాడు. అటాకింగ్ చేస్తాడంటే లేదా, ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు ఇక్కడ. శుభం చిండే నుంచి యాంకిల్ హోల్డ్ సాలిడ్ గా జరిగింది. తర్వాత ఓల్ టీం కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయ్యింది. అండ్ రాఫ్ సూపర్ ట్యాకిల్, ఇది అచ్చం మసలి పట్లాంటి ట్యాకిల్. చాలా పేషెన్స్ గా వెయిట్ చేశారు. తర్వాత డబుల్ థై హోల్డ్, దాంతో కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయాడు మ్యాట్ పైన. మనిందర్ ఎట్లాంటి స్ట్రగుల్ లేదు. పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. ఫైట్ డిఫెన్స్, అనవసరంగా తొందరపడ్డాడు ఇక్కడ. ఈజీగా పాయింట్ అయితే ఇచ్చాడు. డూ ఆర్ డై రైడ్ సిచ్యువేషన్ లో బెంగాల్ వారియర్స్ రైడర్ కి మరొక పాయింట్ లభిస్తుంది. గ్రీన్ స్లీవ్ చెప్తోంది ఈ సీజన్ కి టాప్ మోస్ట్ రైడర్, బోనస్ కి ఆపర్చునిటీ ఉంది. అండ్ సూపర్ రైడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ఇక్కడ. బోనస్ ప్లస్ 2 టచ్ పాయింట్స్. ఈ రోజు 2 సార్లు అప్పర్ హ్యాండ్ సాధించాడు ఫజల్ అట్రచలిపై. సో హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ ఇది. దీంతో మొమెంటం బెంగాల్ పట్నా పైరేట్స్ వైపు. క్లియర్ బోనస్ అటెంప్ట్, తర్వాత యాంకిల్ హోల్డ్ మిస్ అయ్యాడు. తర్వాత కవర్ నుండి మయూర్ కదం కూడా టైమింగ్ మిస్ అయ్యాడు సపోర్ట్ లో. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబోతుంది పట్నా పైరేట్స్ కి. ఇక్కడ అడ్వాన్స్ ట్యాకిల్ చేసే ప్రయత్నం, మరొకసారి మల్టీ రైడ్ పాయింట్. ఇది సూపర్ రైడ్ అన్నది చూడాలి ఇక్కడ. సాలిడ్ ఎఫర్ట్ అయితే కనబర్చాడు అయాన్ నుంచి. ఇది సూపర్ రైడ్ అయ్యే అవకాశం. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. మంచి అటెంప్ట్ చేశాడు, సక్సెస్ అందించాడు. అండ్ లీడ్ మరి కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. అక్కడ టర్న్ అయ్యి హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం అండ్ మల్టీ రైడ్ పాయింట్, అది సూపర్ రైడ్ పాయింట్ అయితే సాధించాడు. అండ్ ఈ మ్యాచ్ లో లీడ్ మరి కాస్త పెరిగింది ఇక్కడ. నితిన్ ధన్కర్ మరొకసారి పాయింట్ కోసం ప్రయత్నం చేశాడు, సక్సెస్ అందించాడు. అంటే మల్టీ రైడ్ పాయింట్ ఇది. ఆల్అౌట్ ప్రమాదం నుంచి కాస్త గట్టెక్కించినట్టే. అయాన్ రైడర్ గా ఆఖరి 5 రైడ్లలో 7 పాయింట్లు అయితే సాధించాడు. మరొకసారి ఎస్కేప్ అవుతూ మరొక పాయింట్ సాధించినట్టే. అండ్ మంచి అటెంప్ట్ అయితే చేశాడు, మరొక పాయింట్ సాధించాడు అయాన్. 5 డిఫెన్స్, 4 డిఫెన్స్, 2 డిఫెన్స్, 3 డిఫెన్స్ ఉన్నా కూడా మంచి పాయింట్స్ అయితే సాధిస్తూ వస్తాడు. అండ్ ఈ రైడ్ అలాంటి మిస్టేక్ అయితే చేయలేదు కూడా. మంచి ట్యాకిల్ చేశారు, మరొక ఆల్అౌట్ పాయింట్ కూడా సాధించింది పట్నా పైరేట్స్. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ టాకిల్ ని సెలబ్రేట్ చేస్తోంది శ్రీరామ్ ఫైనాన్స్ తో. ఈ రోజు నితిన్ ధన్కర్ 6 రైడ్ పాయింట్లు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ డాష్ రైట్ కవర్ నుండి, పర్ఫెక్ట్ డాష్ అది దీపక్ నుండి. దీంతో మరి 4th టాకిల్ పాయింట్ దీపక్ కి. కోర్టు బయటకి అయితే పంపించాడు. అండ్ దేవాంకి ఈరోజు రైట్ పాయింట్స్ కనుక చూసుకుంటే 12 ఉన్నాయి ఈ మ్యాచ్లో. అండ్ రాఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్లో ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ డిఫెండర్ ఫజల్ అట్రచలి ఓవైపు ఉన్నాడు. ఒక పాయింట్ అయితే ఉంది. ఇక్కడ ట్యాకిల్ ఇనిషియేటివ్ అయితే జరిగింది. ఎస్కేప్ అవుతాడా అంటే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. మిడ్ లైన్ కి అతి దగ్గరలో ట్యాకిల్ అయితే జరిగింది, కానీ అక్కడ సపోర్ట్ ను మెచ్చుకోవాలి ఫజల్ అట్రచల్ నుంచి. రాఫ్ సూపర్ టాకిల్ నెంబర్ 1 బెంగాల్ వారియర్స్ కి. అచ్చం మసలి పట్టు లాంటి టాకిల్ చూసాము, అది కూడా ఒక బిగ్ ఫిష్ దేవాంగ్ ని టాకిల్ చేసింది. సాగర్ ఇనిషియేట్ చేశాడు టాకిల్. తర్వాత క్విక్ సపోర్ట్ ఫజల్ అట్రచలి నుండి. సెకండ్ టైమ్ ఆఫ్ ది కోర్ట్ దేవాంగ్. ఈ సిచ్యుయేషన్ ని కాస్త అడ్వాంటేజ్ గా మార్చుకోవచ్చు బెంగాల్ వారియర్స్. బోనస్ కి ఆపర్చునిటీ ఉంది మనిందర్ కి. కాకపోతే వైడ్ చైన్ డిఫరెన్స్ చూస్తున్నాము రైట్ కవర్ అండ్ లెఫ్ట్ కార్నర్ నుండి. అండ్ దాంతో ఆ గ్యాప్ దొరికింది డిఫెండర్స్ కి. డబల్ థై హోల్డ్ మనిందర్ పైన, మరోసారి బెంచ్ పైకి. రాఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్లో ఉంది. డూ ఆర్ డై రైడ్ సిచ్యువేషన్, రెండు కూడా కలిసి వస్తాయి. అంటే ఇక్కడ టాకిల్ ఇనిషియేటివ్ చేశాడు మయూర్ కదం నుంచి. సూపర్ టాకిల్ అయితే జరిగింది. రాఫ్ సూపర్ టాకిల్, అచ్చం మసలి పట్లాంటి టాకిల్. ఇది 3rd టైం చేసింది బెంగాల్ వారియర్స్. రైట్ టైమ్ లో రైట్ టాకిల్ బెంగాల్ వారియర్స్ ఫేవర్ లో. అయాన్ కొంచెం డిసెప్టివ్ మూవ్ అనుకున్నాడు, టీజ్ చేద్దాం అనుకున్నాడు. బట్ దెన్ ఆ సపోర్ట్కి వచ్చినటువంటి డిఫెండర్ని చూడొచ్చు ఏ విధంగా టర్న్ చేశాడో ప్లేయర్ని. అబ్సల్యూట్లీ రాధిక, ఇక్కడ లెస్ దాన్ ఆల్మోస్ట్ 1 మినిట్ గేమ్ మాత్రమే మిగిలింది, కానీ ఒక పాయింట్ అయితే ఇచ్చేశారు కంప్లీట్ గా రావడంతోనే మైటీ మనిందర్కి. పట్నా పైరేట్స్ ఛాలెంజ్, నో బోనస్ పాయింట్, ఆర్ డిసిజన్ బోనస్ ప్లస్ 1 పాయింట్. ప్లీజ్ రివ్యూ. ఈ యాంగిల్ లో చూస్తే కనుక జరిగినట్టే కనిపిస్తుంది రాధిక, చూడొచ్చు. అండ్ రేర్ లెక్ అయితే హెయిర్ లో అయితే ఉంది.
Review unsuccessful. Bonus plus 1 point. Bengal Warriors. Captain, your review is over. No more reviews. ఎస్ ఇది బోనస్ ప్లస్ పాయింట్ మల్టీ రైడ్ పాయింట్ అయితే సాధించాడు. అండ్ ఇది డూ ఆర్ డై రైడ్. ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే అయాన్ రైడర్ గా. అండ్ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా అంటే ఇక్కడ సాలిడ్ డబుల్ టై హోల్ జరిగింది లెఫ్ట్ కార్నర్ నుంచి. అండ్ మరొక టెకిల్ పాయింట్. అండ్ స్టిల్ గేమ్ లో ఉన్నట్టే. సాగర్ కుమార్ బ్లైండ్ గా వెళ్ళిపోయాడు ఇక్కడ. అయాన్ తన పొజిషన్ లోనే నిలబడిపోయాడు డిఫెండర్. దాంతో ఈజీ పాయింట్. అండ్ ఎస్ మరొక టాకిల్. సో అడ్వాంటేజ్ పట్నా పైరేట్స్ కి. 30-second గేమ్. 30 seconds లో మరి ఆ 4 point డెఫిసిట్ ని కవర్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. అది డీప్ గా వెళ్ళగానే డబల్ థై హోల్డ్ చేయడం చూస్తున్నాము మనిందర్ని. కోచెస్ కూడా డిసప్పాయింటెడ్ ఉన్నారు. ప్రశాంత్ సుర్వి బెంగాల్ వారియర్స్ కోచ్. అండ్ ఇది లాస్ట్ రైడ్ కాబోతోంది పట్నా పైరేట్స్ కి. ఇదే విధంగా కొనసాగితే మరి పట్నా పైరేట్స్ సెకండ్ స్పాట్ కి మూవ్ అవుతుంది. దబంగ్ ఢిల్లీ గత మ్యాచ్ గెలిచింది కాబట్టి సెకండ్ నుండి థర్డ్ స్పాట్. అండ్ తెలుగు టైటన్స్ 4th spot లో ఉన్నారు. హర్యానా స్టీలర్స్ తప్ప మిగతా అన్ని టీమ్స్ కి కూడా ఆ సెకండ్ థర్డ్ పొజిషన్ లో మూవ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తోంది. రాధిక ఒక్కొక్క మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడే అర్థమవుతుంది. ప్రతి మ్యాచ్ కూడా ప్రతి టీం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా క్లోజ్గా ఉన్నాయి పాయింట్స్ టేబుల్స్ కనుక చూసుకుంటే. ఒక్క మ్యాచ్ విజయమే ప్రతి టాప్ 6 లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి ప్రతి టీం కూడా. అండ్ ఫస్ట్ సెకండ్ పొజిషన్ ఉన్న టీంలకు కూడా మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యాచ్ మాత్రం విన్ అయింది పట్నా పైరేట్స్ బెంగాల్ వారియర్స్ పైన.